సెలబ్రిటీలు దగ్గినా తుమ్మినా జ్వరం వచ్చినా వాళ్ళకి ఏదైనా దెబ్బ తాకినా వార్తనే. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి. అందులో హీరోయిన్లు ఏం చేసినా వైరస్ కంటే ఘోరంగా వాకిపోతుంది. అసొంటిది హీరోయిన్లు వాళ్ళ కింద పనిచేసేటోళ్ళని డ్యాన్సులు చేస్తే వైరల్ కాకుంటుంటదా? ఇంతకు ఎవలా హీరోయిన్ అనే కదా. నేను కూడా చూడాలి, చూద్దాం పాన్రి. టింగు అనుకుంటా హీరోయిన్ శ్రీలీల వాళ్ళ ఇంటి వాచ్మెన్ కాడికి ఆడుకుంటూ వచ్చింది. మరి మేడమే ఇంత ఊపుతోనుంది. ఇటువంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో కానీ వచ్చినప్పుడే వాడుకుందాం అనుకున్నాడు కావచ్చు. వాచ్మెన్ కాక కూడా జోరుతోని ఓ 2 స్టెప్పులు వేసిండు. ఇంటికి పోయిన పెండ్ల మూతి ఎట్లా పెట్టుకున్నా ఎన్ని చోట్లు పెట్టినా తర్వాత చూసుకుందాం గాని ఈ అవకాశాన్ని వాడదాం అని వాడిండు. ఆడినే 2 స్టెప్పులైనా అలా మేడంతోని ఆట కలిపినందుకు మస్తు సంబరపడ్డాడు. ఆయన ఆనందం అంతా కళ్ళల్లోనే కొట్టినట్టుగా అనొస్తుందిలే. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుడుతోని ఆ వాచ్మెన్ ఆయన పెండ్లాన్నైనా మర్చిపోతాడేమో గాని ఇట్లా హీరోయిన్తో ఆడిన డ్యాన్స్ మాత్రం జిందగీలా మరవడు. ఏం అదృష్టమేనిది, నీ జన్మ ధన్యమైపోయింది పో అని కామెంట్లు చేస్తుర్రు నెటిజనాలు. నేషనల్ హెరాల్డ్ అంటే ఏంటిది? సోనియా గాంధీ రాహుల్ గాంధీల మీద ఈడీ ఎందుకు ఛార్జ్ షీట్ ఎందుకు వేసింది? అసలు ఏం జరిగింది? ఈ కేసు కాంగ్రెస్ లీడర్ల మీద బీజేపీ కక్ష సాధింపుకే చేస్తున్నారా? అసలు ఏంది లొల్లి? సోనియా గాంధీ రాహుల్ గాంధీలు జైలుకు పోతారా? ఇంతకు ఏం జరిగింది అనేది మొత్తం విషయాలను ఒకసారి తెలుసుకుందాం పారి. నాగిరి తెలియదు. స్వతంత్ర పోరాటంలో బ్రిటిషోన్ని ఎల్లగొట్టేతానికి ఆ కొట్లాట చేస్తున్న వార్తలు జనానికి తెలిసేతానికి నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రికను షురూ చేసిండ్రు అప్పటోళ్ళు. దానికి జనం కూడా తలా కొన్ని పైసలు వేసుకొని పేపర్ను నడిపిండ్రు. అట్లా మొదలైన పత్రిక 2008 వరకు నడిచింది. 5,000 కోట్ల ఆస్తులున్న ఆ కంపెనీ ఉత్త 90 కోట్ల నష్టాలకే నడవలేని కాడికి వచ్చిందట. అయితే ఆ 90 కోట్ల భయాన్ని కలిగించి 5,000 కోట్లను కొట్టేయాలనని కోరిక కలిగిందట కాంగ్రెస్ పార్టీలకు. అందుకే నేషనల్ హెరాల్డ్ మీద కాంగ్రెస్ పార్టీల కన్ను పడ్డదట. స్వతంత్ర పోరాటంలో స్థాపించిన పత్రిక కాబట్టి ఇది దేశ ప్రజల వారసత్వ ఆస్తి అనే వాదన వస్తుంది కాబట్టి అట్లయితే కాంగ్రెస్ వాళ్ళ చేతికి నేషనల్ హెరాల్డ్ చిక్కది కాబట్టి ఇక్కడో ప్లాన్ వేసిండ్రట. రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్ అనే ఓ కంపెనీ పెట్టి ఆ కంపెనీ పేరు మీద నేషనల్ హెరాల్డ్ కంపెనీ కొనేతానికి ఒప్పందాలు చేసుకున్నారట. 90 కోట్ల అప్పును వేరేటోళ్లతో నిప్పించి ఆ అప్పు మేమే కడతాం అని 5,000 కోట్ల ఆస్తులున్న నేషనల్ హెరాల్డ్ కంపెనీని తీసుకున్నారట. 2010-11లా కాంగ్రెస్ సర్కారే ఉన్నది కాబట్టి ఇష్టం ఉన్నట్టు చేసిండ్రట. ఇట్లా జరిగిందని చెప్పిన మనిషి ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామి అనే బీజేపీ లీడరు. మరి ఆయన చెప్పినట్టే జరిగిందా లేకుంటే కావాలనే బట్టగాల్చి మీదేసే ఉపాయమా అనేది మనకు తెలియదు కానీ సుబ్రహ్మణ్య స్వామి నేషనల్ హెరాల్డ్ విషయంలో అవినీతి జరిగిందని కోర్టుకు ఎక్కిండు. దాని మీద చాలా పెద్దలోళ్ళే జరిగింది. ఇక ఇప్పుడు ఈడీ నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో ఎసొంటి తప్పులు చేసిండ్రు, 5,000 కోట్ల ఆస్తులను ఎట్లా కొట్టేయాలని కుట్రలు చేసిండ్రు అనేది ఛార్జ్ షీట్ల రాసిండ్రా. ఇన్ని రోజులు ఈ కేసు విషయంలో ఎవరి పేర్లు రాయలే గానీ ఇప్పుడు మాత్రం సోనియా గాంధీ రాహుల్ గాంధీల పేర్లు రాసిండ్రట. అందుకే నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ పార్టీల మెడకు చుట్టుకుంటున్నది అంటుర్రు. మరి చూడాలి ఈ కేసు ఎటు దిక్కుపోతుందో, ఏ పార్టీకి లాభం తెచ్చిపెడుతుందో, ఎవలకు సానుభూతి కలిగిస్తుందో.